గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. మనము గత వీడియోలో నెక్స్ట్ మంత్ మంత్లీ ఫుడ్ యూటిలైజేషన్ తెలుసుకున్నాం కదా. అంటే సూపర్వైజర్ యాప్లో మంత్లీ ఫుడ్ యూటిలైజేషన్ అనేది నేర్చుకున్నాము. ఎలా చూస్తాము మేము, మీరు యూటిలైజ్ చేసి సబ్మిట్ చేసిన ఫుడ్ని మా యాప్లో మేము ఎట్లా చూసుకుంటాము, వాటిని మేము ఎట్లా సరి చేస్తామనేది మీకు చెప్పినాం కదా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫుడ్ రిక్వైర్మెంట్ అంటే మీరు ఇండెంట్ పెడతారు కదా, మా దాంట్లో ఎట్లా వస్తుంది అనేది, మా సూపర్వైజర్ మాడ్యూల్లో ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తాను. చూడండి, ఏదైనా మీరు చేసే ప్రతి పని మాకు ఇక్కడ కనిపిస్తుంది, మా యాప్లో కనిపిస్తుంది. మీరు ఏ సబ్మిట్ చేసినా ఇక్కడ రెండు ఉన్నాయి కదా, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్ అని ఉంది కదా. అంగన్వాడీ టీచర్ దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా మీరు రిజిస్ట్రేషన్స్ ఎంత ఉన్నారో, మీరు ఎంతమందికి పెట్టినరు అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడైతే మీరు చాలామంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే, ఎంతమంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉంటే అంతమందికి మనం ఇండెంట్ పెడుతున్నాం. అట్లా కాకుండా మీరు ఏంటంటే, మీ సెంటర్కి ఎంతమంది అయితే వస్తారో, మనకు సర్వే ఒకటి ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఉంటుంది, రిసీవ్డ్ ఉంటుంది కదా. ఎన్రోల్మెంట్ అనేది మీ దగ్గరికి ఎంతమంది అయితే వస్తున్నారో అంతమందిని ఇక్కడ చూపించాలి. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఫర్ ఇండెంట్ అని ఉంది కదా, అక్కడ బైకి బై వేస్తే ఏమవుతుందంటే, మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్స్ ఉంటే అంతమందికి మీరు ఇక్కడ వేసినట్టయితే మీకు స్టాక్ ఎక్కువ రావడం జరుగుతుంది. కానీ మీరు స్టాక్ ఎక్కువ వస్తుంది, మీరు అటెండెన్స్ చేసే ఫిగర్ తక్కువ ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, గర్భవతులు 10 మంది ఉన్నారనుకోండి. మనకి లోకల్ సెంటర్లో కొన్ని ఏరియాలలో ఏంటంటే, అర్బన్ ఏరియాలలో కానీ ఇంకా కొన్ని చోట్ల మనకి 10 మంది గర్భవతులు ఉంటే 10కి 10 మంది రారు. వాళ్ళ దాంట్లో ఒక ఇద్దరో ముగ్గురో స్పాట్ ఫీడింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఇక్కడ ఇండెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే 10కి 10 మందిని పెడుతున్నారు. పెట్టడం వల్ల మనకి స్టాక్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి, స్టాక్ అంటే మెయిన్గా ఎగ్స్ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ మిల్క్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. కాటన్లు ఏ సెంటర్లో చూసినా కాటన్లు పేరుకుపోయి ఉంటున్నాయి. మళ్ళీ స్టాక్ ఎక్కువైపోయి, డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయ్యిందని చెప్పి మళ్ళీ ఎవరన్నా వచ్చినప్పుడు ఎక్స్పైర్ అయిందని చెప్పి దాని మీద ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇండెంట్ పెట్టేటప్పుడే మీ దగ్గరికి వచ్చే గర్భవతులు ఎంతమంది అనేది చూసుకొని పెట్టండి. ఇంకోటి ఏంటంటే 3 to 6 విషయంలో కూడా సేమ్ అదే తప్పు చేస్తున్నారు. ఏంటంటే 3 to 6 పిల్లల రిజిస్ట్రేషన్స్ మనకి ఇట్లా 27 అని ఇట్లా కనిపిస్తుంది కదా. కానీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు 10 మందో 12 మందో ఉంటారు. 12 మంది కాడ మనకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒక 15 మంది ఉండి యాబ్సెంటీస్ అట్లా ఇట్లా పోను ఒక 10, 11 మంది, 12 మంది వస్తుంటే మీరు 15 మందిని పెట్టండి. కానీ రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉంటే అన్నీ పెట్టడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. అట్లా చేయకండి, అదొకసారి చూసుకోండి. తర్వాత సూపర్వైజర్ ఫీడింగ్ ఏదన్నా ఉంటే, శామం పిల్లలు ఉంటే ఇక్కడ కనిపిస్తారు. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దాన్ని మాత్రం పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే మీరు గర్భిణీ బాలింతలు 3 to 6 పిల్లల విషయంలో మాత్రం బాగా ఆలోచించాలి. తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ కొడతారు. దాన్ని మళ్ళీ మేము మా యాప్లో ఏం చేస్తామంటే మళ్ళీ ఓపెన్ చేసి ఇలా చూస్తామన్నట్టు. చూస్తే మీరు ఎంటర్ చేసింది మాకు ఇట్లా కనిపిస్తుంది. అంగన్వాడీ టీచర్ ఒకవేళ ఇట్లా ఎంటర్ చేసిండు అనుకోండి, ఇలా ఎంటర్ చేస్తే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇండెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మా యాప్లో ఇట్లా కనిపిస్తుంది. సూపర్వైజర్ ఓపెన్ చేసి సూపర్వైజర్ అన్న కాడ పెన్సిల్ మార్క్ దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇండెంట్ యాజ్ పర్ అంగన్వాడీ టీచర్ అని మీది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇండెంట్ యాజ్ పర్ సూపర్వైజర్ అని ఇక్కడ కనిపిస్తుంది. అయితే మేము ఇక్కడ సెర్చ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అన్నట్లు. ఇక్కడ పెన్సిల్ మార్కులు ఉన్నాయి కదా, మేము మీ ఇండెంట్ ఒకవేళ మీరు బై మిస్టేక్ ఎంటర్ చేసినా కూడా మాతో మాట్లాడి, మేడం ఇండెంట్ అంత లేదు, మాకు కొంచెం తగ్గించండి అని మీరు మీ సూపర్వైజర్కి కాల్ చేస్తే ఆమె తగ్గించడానికి ఒక యాక్సెస్ ఉందన్నట్లు,
ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి మీరేమన్నా ఇండెంట్ పొరపాటున జనరేట్ చేసినా కూడా మాకు వెంటనే కాల్ చేసి సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఇండెంట్ పెట్టి స్టాక్ అంతా సెంటర్లో పెట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. దానివల్ల ప్రాబ్లమ్సే ఫేస్ అయితే కానీ మీకు వచ్చే లాభం ఏమీ లేదు. తర్వాత చూడండి, నెక్స్ట్ మాడ్యూల్ సబ్ మాడ్యూల్ ఏంటంటే ఎడిటెడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది కదా, ఇది. దీనిలో కూడా చూడండి, సెంటర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ సెంటర్లో ఎంతమంది ఎగ్స్ ఇచ్చిండ్రు, ఎంత బాలామృతం ఇచ్చిండ్రు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి, నెల సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్ ఇన్ అంగన్వాడీ సెంటర్ బాలామృతం ఎంత ఉంది, గుడ్లు ఎంత ఉందని మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైంది, ఈ అమ్మాయి బాలామృతం ఒకటే సబ్మిట్ చేసింది, ఎగ్స్ అట్లే ఉన్నాయి, ఎగ్స్ని సబ్మిట్ చేయలేదు, అన్నీ రెడ్లే. కానీ మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది, కానీ ఎగ్స్ ఎంటర్ చేయలేదు. ఇది ఏమవుతుందంటే డాష్బోర్డ్లో మా దానిలో కనిపిస్తుంది. దీన్ని బట్టి నువ్వు ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏదైనా వెంటనే మీరు టీహెచ్ఆర్ ఇయ్యగానే ఆన్లైన్లో ఏదైనా మనం చేసే పనిని చూపించుకోవాలి, రికార్డెడ్గా చూపించుకోవాలి, ఆన్లైన్ యాప్ల ద్వారా చూపించుకోవాలి. అప్పుడే కదా మన పనితనాన్ని గుర్తిస్తారు. కాబట్టి మీరు ఎంటర్ చేయాలి, వెంబడే దీనిలో ఎంటర్ చేసేయాలి. సేమ్ బాలామృతం ప్లేస్ కూడా మాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఏ సెంటర్లో బాలామృతం ప్లేస్ ఉంది, వాళ్ళు ఎంటర్ చేసిండ్రా లేదా. ఇగో ఇక్కడ ఒక సెంటర్లో బాలామృతం ప్లేస్ శామ్యామ్ పిల్లలు ఉన్నారు, కానీ బాలామృతం ప్లేస్ 0 ఉంది అంగన్వాడీ సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఏమనం, ఒకవేళ బాలామృతం ప్లేస్ ఉండి కూడా మీరు ఎంటర్ చేయలేదు, మీరేమంటారు, మేము ఇచ్చేసినాం మేడం అని అంటారు. కానీ మీరు ఇచ్చింది అనేది మాకు ఎట్లా తెలుస్తుంది, ఆన్లైన్లోనే కదా తెలిసేది. ఫిజికల్గా మేము నెలకు ఒకసారి వస్తాము, 2 సార్లు వస్తాము, అప్పటికి ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ మాకు ఆన్లైన్ ద్వారా తెలిస్తేనే మీరు అక్కడ ఇచ్చిండ్రా లేదా అనేది మాకు ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే మీరు టీహెచ్ఆర్ ఇవ్వగానే, బాలామృతం ప్లస్ ఇవ్వగానే ఈ ఆన్లైన్లో ఎంటర్ చేసేది మాత్రము తెలుసుకోండి. ఓకేనమ్మా, ఈరోజు మనము వీటి గురించి తెలుసుకున్నాం. ఫుడ్ రిపోర్ట్లో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో నెక్స్ట్ మంత్ ఇండెంట్ ఎలా సూపర్వైజర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంటుంది, టీహెచ్ఆర్ని ఏ సెంటర్లో ఎట్లా ఇస్తున్నారని తెలుసుకోవడానికి ఉంటుంది. దీన్ని చెప్పడం ఏంటి అని అంటే, మీకు ఏది చేసినా మా మేడం వాళ్ళకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి మా వర్క్ ఎప్పటికప్పుడు మేము చేసుకోవాలి అనేది మీకు రావాలని చెప్పి నేను ఇది మీకు చెప్తున్నా. సూపర్వైజర్ మాడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నా. కాబట్టి దీని ఆధారంగా మీ వర్కింగ్ స్టైల్ని మార్చుకోండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కూడా నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ.